అధ్యాయం 7 పాఠం 6 నేర్చుకునేందుకు పనిచేయండి, డబ్బు కోసం పనిచేయకండి. 1995లో సింగపూర్ నుంచి వెలువడే ఒక వార్తాపత్రికకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ పేపర్ తరపున వచ్చిన విలేకరి ఒక యువతి. సరిగ్గా టైంకే వచ్చింది. వెంటనే నన్ను ఇంటర్వ్యూ చేయటం ప్రారంభించింది. ఒక ఖరీదైన హోటల్ లాబీలో మేమిద్దరం కూర్చుని కాఫీ తాగుతూ సింగపూర్కి నా రాక ప్రయోజనాన్ని గురించి చర్చించుకున్నాం. సింగపూర్లో వేదిక మీద జిగ్ జిగ్లర్ నేను మాట్లాడవలసి ఉంది. అతను ప్రేరణ గురించి, నేను ధనికుల రహస్యాల గురించి మాట్లాడాల్సి ఉంది. ఏదో ఒకరోజు నాకు కూడా మీలాగా ప్రఖ్యాత రచయితగా అవ్వాలని ఉంది అంది విలేకరి. ఆమె వార్తాపత్రికకి రాసిన కొన్ని వ్యాసాలను నేను చదివాను. అవి నాకు బాగా నచ్చాయి. ఆమెది మంచి శైలి, స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నది చెబుతుంది. ఆమె వ్యాసాలు చదివే వాళ్ళని ఆకట్టుకుంటాయి. మీ శైలి చాలా గొప్పగా ఉంటుంది. మరి మీ కళని నిజం చేసుకోవటానికి ఆటంకమేముంది అన్నాను. నేను రాసే వ్యాసాలకి ఒక లక్ష్యం ఉన్నట్లు తోచదు అందామె నెమ్మదిగా. అందరూ నా నవలలు అద్భుతంగా ఉన్నాయని పొగుడుతారు, కానీ ఆ తర్వాత ఏమీ జరగదు. అందుకని నేను వార్తాపత్రిక ఉద్యోగాన్నే అంటిపెట్టుకుని ఉన్నాను. కనీసం ఇందులో దొరికే జీతంతో నా అవసరాలు తీర్చుకోగలుగుతున్నాను. మీరు నాకేమైనా సలహా ఇవ్వగలరా అంది మళ్ళీ తనే. తప్పకుండా. సింగపూర్లో నా స్నేహితుడు ఒక స్కూల్ నడుపుతున్నాడు. అక్కడ అతను అమ్మకాలు ఎలా చేయాలనే దాని గురించి శిక్షణ ఇచ్చే క్లాసులు తీసుకుంటాడు. ఆ క్లాసులు సింగపూర్లోని పెద్ద పెద్ద కంపెనీల కోసం కూడా నడుపుతాయి. ఆ క్లాసుల్లో ఒక దానికి మీరు హాజరు కాగలిగితే మీరు మీ వృత్తిలో చాలా పైకి ఎదగలరు అన్నాను ఉత్సాహంగా. ఆమె బిగుసుకుపోయింది. అంటే అమ్మటం నేర్చుకోవటానికి నేను స్కూల్కి వెళ్ళాలని అంటున్నారా మీరు అంది. నేను అవునని తలాడించాను. ఏమిటి, మీరు హాస్యంగానే ఆడటం లేదు కదా? మళ్ళీ నేను కాదన్నట్టు తలాడించి, నేనన్న దాంట్లో తప్పేముంది అన్నాను. నేను ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం చేయసాగాను. ఆమెకి కోపం వచ్చింది. నేను ఏమీ అనకుండా ఉండవలసిందని అనుకోసాగాను. సహాయం చేద్దామనే ఉద్దేశంతో నేనిచ్చిన సలహాని సమర్థించుకోసాగాను. నేను ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. నేను అమ్మకందారుగా శిక్షణ పొందేందుకు స్కూల్కి వెళ్ళేందుకు వెళ్తాను. నేను ఒక వృత్తిలో నిపుణురాలిని. నేను స్కూల్కి వెళ్ళి నా వృత్తి విద్యలో శిక్షణ పొందను. అమ్మకందారుగా పనిచేయటం ఇష్టం లేకే నేను ఆ పని చేశాను. నాకు అమ్మకందారులంటే అసహ్యం. వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బు ఒక్కటే. మరైతే నేను అమ్మకం గురించి ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? ఆమె విసురుగా తన బ్రీఫ్ కేస్ సర్దుకోసాగింది. ఇంటర్వ్యూ అయిపోయింది. కాఫీ టేబుల్ మీద నేను ఇంతకు ముందెప్పుడో రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ఉంది. పుస్తకాన్ని తన నోట్ పుస్తకంలో ఆమె రాసుకున్న వివరాలని నేను చేత్తో తీసి పట్టుకుని, మీరు దీన్ని చూస్తున్నారా అన్నాను ఆమె నోట్స్ చూపిస్తూ. ఆమె ఆ పేపర్స్ చూసి ఏమీ అర్థం కాకపోయేసరికి ఏమిటి అంది. మళ్ళీ నేను కావాలనే ఆమె నోట్స్ కేసు చూపించాను. ఆ నోటు పుస్తకంలో ఆమె రాబర్ట్ కియోసాకి బెస్ట్ సెల్లింగ్ రచయిత అని రాసుకుంది. ఇందులో బెస్ట్ సెల్లింగ్ రచయిత అని రాశారు, బెస్ట్ రైటింగ్ అని రాయలేదు అన్నాను. వెంటనే ఆమె కళ్ళు విప్పార్చి చూసింది. నేను ఘోరంగా రాస్తాను, మీరు గొప్ప రచయిత. నేను అమ్మకాల శిక్షణనిచ్చే స్కూల్కి వెళ్ళాను. మీ దగ్గర ఎంఏ డిగ్రీ ఉంది. ఆ రెండింటిని జోడిస్తే మీకు ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత దొరుకుతాడు. అతను బెస్ట్ రైటింగ్ రచయిత కూడా అవుతాడు. ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి. అమ్మకాలు నేర్చుకునే హీనస్థితికి నేనెన్నడూ దిగజారను. మీలాంటి వాళ్ళు రచనలు చేయటానికి పనికిరారు. నేను రాయటంలో శిక్షణ పొందిన దాన్ని. నా వృత్తి రాయటం. మీరు సేల్స్ మ్యాన్. ఇది అన్యాయం అందామె. ఆమె తను రాసుకున్న నోట్స్ తీసుకుని పెద్ద గాజు తలుపులోంచి గబగబా బయటికి వెళ్ళిపోయింది. బయట సింగపూర్ వాతావరణంలో ఒక్కపోతగా ఉంది. కానీ మర్నాడు పొద్దున్న వార్తాపత్రికలో నా గురించి బాగానే రాసింది. ఈ ప్రపంచం తెలివైన, ప్రతిభ ఉన్న, విద్యావంతులైన వారితో నిండి ఉంది. వాళ్ళు మనకి రోజూ కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నా కారు సరిగ్గా నడవటం మానేసింది. నేను దాన్ని ఒక గ్యారేజ్కి తీసుకువెళ్ళాను. అక్కడ వయసులో ఉన్న ఒక మెకానిక్ కొన్ని నిమిషాల్లోనే దాన్ని బాగు చేశాడు. కేవలం ఇంజన్ చప్పుడు విని లోపం ఏమిటో అతను ఇట్టే కనిపెట్టాడు. నేను నిర్ఘాంతపోయాను. కానీ దీనిలో విచారించవలసిన సంగతి ఏమిటంటే, ప్రతిభ మాత్రం ఉంటే సరిపోదు. ప్రతిభ ఉన్నవాళ్ళు ఎంత తక్కువ సంపాదించుకుంటున్నారో చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఈ మధ్యనే నేను విన్నదేమిటంటే,
5% కన్నా తక్కువ మంది అమెరికన్లు ఏడాదికి $1,00,000 సంపాదించుకుంటున్నారు. నేను ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళని, మేధావుల్ని చూశాను. వాళ్ళు ఏడాదికి $2,00,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. వైద్య వృత్తికి సంబంధించిన వ్యాపారంలో నిపుణుడు ఒక ఆయన ఎంతోమంది డాక్టర్లు, దంత వైద్యులు, వెన్నెముకకి సంబంధించిన వ్యాధులకి చికిత్స చేసే డాక్టర్లు ఆర్థికంగా ఎంత సంఘర్షణకి గురవుతున్నారో చెప్పాడు. వాళ్ళు డిగ్రీ తీసుకున్న వెంటనే డాలర్ల వర్షం వచ్చి పడుతుందని నేను ఇన్నాళ్ళు అనుకునేవాడిని. ఈ వ్యాపార సలహాదారే నాకు గొప్ప సంపాదనించి వాళ్ళు ఒకే ఒక నైపుణ్యం దూరంలో ఉన్నారు అనే వాక్యాన్ని చెప్పాడు. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే చాలామంది ఇంకో విషయం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆ నేర్పు మీద పట్టు సాధించగలిగితే వాళ్ళ ఆదాయం ఎంతో వేగంగా పెరుగుతుందని నేను ఇంతకు ముందే చెప్పాను. అకౌంటింగు, పెట్టుబడి పెట్టడం, అమ్మటం, చట్ట పరిజ్ఞానం అన్నీ కలిస్తేనే ఆర్థికపరమైన తెలివితేటలు అబ్బుతాయి. ఆ 4 సాంకేతిక నైపుణ్యాలని కలిపితే డబ్బుతో డబ్బును తయారు చేయటం తేలికవుతుంది. డబ్బు దగ్గరకు వచ్చేసరికి అందరికీ తెలిసిన ఒకే ఒక్క నేర్పు కష్టపడి పని చేయటమే. ఈ నేర్పులన్నీ ఒకచోటే కలగలిసి ఉండటానికి ఆ వార్తాపత్రిక నుంచి వచ్చిన యువ రచయిత ఒక గొప్ప ఉదాహరణ. ఆమె శ్రద్ధగా అమ్మకాలని, మార్కెటింగ్కి అవసరమయ్యే నైపుణ్యాలని నేర్చుకుంటే ఆమె ఆదాయం అద్భుతంగా పెరిగిపోతుంది. నేనే ఆమె స్థానంలో ఉంటే ప్రకటనలు ఇవ్వటం, కాపీ రైటింగ్, అమ్మకాలు చేయటంలోనూ పాఠాలు నేర్చుకునేవాడిని. ఆ తర్వాత వార్తాపత్రికలో పనిచేయటానికి బదులు నేను ఏదైనా ప్రకటనల సంస్థలో ఉద్యోగం వెతుక్కునేవాడిని. ఒకవేళ అక్కడ జీతం తక్కువ ఇచ్చినా ఆమె విజయవంతమైన ప్రకటనల్లో షార్ట్కట్ల ద్వారా సమాచారాన్ని ఎలా అందింపవచ్చు అనే విషయం నేర్చుకుని ఉండేది. అలాగే అలా ముఖ్యమైన పౌర సంబంధాలు ఎలా నిర్వహించాలనే నైపుణ్యాన్ని కూడా నేర్చుకునేది. ఉచితంగా ప్రచారం లభించటం ద్వారా లక్షలకి లక్షలు ఎలా సంపాదించవచ్చో నేర్చుకునేది. ఆ తర్వాత రాత్రిళ్ళు, శనాదివారాలు ఆమె తను రాయదలుచుకున్న గొప్ప నవలని రాసుకోగలిగే ఉండేది. ఆ నవల పూర్తయ్యేసరికి దాన్ని అమ్మే నైపుణ్యం ఆమెకు దొరికేది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే ఆమె ఒక బెస్ట్ సెల్లింగ్ రచయితగా పేరు తెచ్చుకునేది. నేను నా మొదటి పుస్తకాన్ని ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్ రాసినప్పుడు ఒక ప్రచురణకర్త పుస్తకం శీర్షికని ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మార్చమని నాకు సలహా ఇచ్చాడు. అప్పుడు నేను ఆ ప్రచురణకర్తతో అలాంటి పేరు పెడితే నేను 2 పుస్తకాలు అమ్మగలుగుతానని, ఒకటి నా కుటుంబము, రెండోది నా స్నేహితుడు కొంటాడని అన్నాను. కానీ దాంతో చిక్కేమిటంటే వాళ్ళు నేను ఆ పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వాలని అనుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్ అనే వివాదాస్పదమైన శీర్షికని నేను ఎంచుకోవటానికి కారణం ఏమిటంటే దానికి బోలెడంత ప్రచారం లభిస్తుంది. నేను చదువు సంధ్యల్ని సమర్థిస్తాను, వాటిని ఎప్పటికప్పుడు సంస్కరించాలని కూడా నమ్ముతాను. లేకపోతే మన తాతల నాటి విద్యా వ్యవస్థని మార్చవలసిన అవసరం గురించి అంత గట్టిగా ఎందుకు పట్టుబడతాను? అందుకనే నన్ను ఎక్కువగా టీవీల్లో చూపించి రేడియో కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసే శీర్షికని ఎంచుకున్నాను. నాకు వివాదాల్లో ఇరుక్కోవటం అంటే ఇష్టం. చాలామంది నేను ఎందుకు పనికిరాని వాడినని అనుకున్నారు, కానీ నా పుస్తకం అమ్ముడవుతూనే ఉంది. 1969లో నేను యుఎస్ మర్చెంట్ మెరైన్ అకాడమీలో డిగ్రీ తీసుకున్నప్పుడు మా నాన్న చాలా సంతోషించాడు. స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా నాకు తమ ఆయిల్ ట్యాంకర్ నౌకాదళంలో 3rd మేట్గా ఉద్యోగం ఇచ్చింది. నాతో పాటు చదువుకున్న మిగతా కుర్రాళ్ళ కన్నా నా జీతం తక్కువ. కానీ కాలేజీ ముగిసిన వెంటనే ఏదో ఒక ఉద్యోగం దొరికింది కదా అని అనుకున్నాం. నా మొదటి జీతం ఏడాదికి $42,000. అందులో ఓవర్ టైం కూడా కలిసింది. నేను ఉద్యోగం చేయవలసింది 7 నెలలు మాత్రమే, అంటే మిగతా 5 నెలలు సెలవు. నేను కావాలనుకుంటే ఇంకో సహాయక నౌకా వ్యాపార కంపెనీలో చేరి వియత్నాంకి వెళ్ళి ఉండేవాడిని. 5 నెలలు సెలవు తీసుకోకుండా పనిచేసి నా ఆదాయాన్ని 2 చేసుకుని ఉండేవాడిని. నాకు నా ఉద్యోగంలో ఎంతో పైకి ఎదిగే అవకాశాలు ఉన్నప్పటికీ నేను రాజీనామా చేసి విమానం నడపడం నేర్చుకోవటం కోసం మెరైన్ కార్ప్స్లో చేరాను. మా నాన్న విపరీతంగా బాధపడ్డాడు. రిచ్ డాడ్ మాత్రం నన్ను అభినందించాడు. స్కూల్లోనూ పనిచేసే చోట కూడా అందరూ కోరుకునేది ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించాలని. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలన్నా, పదోన్నతి కావాలనుకున్నా ప్రత్యేక నైపుణ్యం అవసరం. అందుకే డాక్టర్లు తమ చదువు అయిన వెంటనే ఆర్థోపెడిక్స్ కానీ పీడియాట్రిక్స్ కానీ తీసుకోవాలనుకుంటారు. అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, వకీళ్ళు, పైలట్లు వంటి అనేక మంది కూడా ఇదే కోరుకుంటారు. నా చదువుకున్న నాన్న కూడా దీన్నే నమ్మాడు. అందుకే ఆయన డాక్టరేట్ పొందగానే పులకించిపోయాడు.
తక్కువ విషయాల గురించి ఎంత ఎక్కువగా చదువుకుంటే స్కూళ్ళు వాళ్ళకి అంత పెద్ద డిగ్రీలను బహుకరిస్తాయని ఆయన తరచూ అంటుండేవాడు. రిచ్ డాడ్ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆలోచించమని నన్ను ప్రోత్సహించాడు. నువ్వు ఎక్కువ విషయాల గురించి కొద్దిగా తెలుసుకో అని సలహా ఇచ్చేవాడు. అందుకే నేను ఆయన కంపెనీలో చాలా ఏళ్ల పాటు వేర్వేరు విభాగాల్లో పనిచేశాను. కొన్నాళ్ళు అకౌంటింగ్ శాఖలో పనిచేశాను. నేను ఏనాటికి అకౌంటెంట్ కాలేకపోయినప్పటికీ ఆయన నన్ను ఆ శాఖకి సంబంధించిన విషయాల్ని స్థూలంగా అర్థం చేసుకోమని అన్నాడు. అక్కడి వృత్తి మాండలికాన్ని నేను పట్టుకోగలుగుతానని, ఏది ముఖ్యమో ఏది కాదో తెలుసుకోగలనని రిచ్ డాడ్కి తెలుసు. నేను వైటర్లకి సహాయకుడిగాను భవన నిర్మాణాల్లోనూ పనిచేశాను. అదేవిధంగా సేల్స్, రిజర్వేషన్లు, మార్కెటింగ్లోనూ పనిచేశాను. ఆయన మైక్ని నన్ను మంచి పనిమంతులుగా తయారు చేసాగాడు. అందుకే ఆయన తన బ్యాంకర్లతో, లాయర్లతో, అకౌంటెంట్లతో, బ్రోకర్లతో మీటింగులు జరిపినప్పుడు నేను మైక్ అక్కడ ఉండాలని పట్టుపట్టేవాడు. తన సామ్రాజ్యంలోని ప్రతి అంశం గురించి మేము కొద్దో గొప్పో తెలుసుకోవాలని ఆయన అనుకునేవాడు. పెద్ద జీతం ఇచ్చే స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని నేను వదిలేసినప్పుడు నా చదువుకున్న తండ్రి నన్ను తన దగ్గర కూర్చోపెట్టుకుని తన మనసులోని మాటలన్నీ చెప్పాడు. నేను చెప్పేది విని ఆయన నిర్ఘాంతపోయాడు. పెద్ద జీతం ఇచ్చే ఉద్యోగం నేను ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నానో ఆయనకి అర్థం కాలేదు. ఆ ఉద్యోగంలో మంచి జీతమే కాక ఎన్నో లాభాలు, సెలవులు, పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి ఒకరోజు సాయంత్రం ఆయన నన్ను ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని అడిగినప్పుడు ఎంతో ప్రయత్నించి కూడా నేను ఆయనకి సరైన సమాధానం చెప్పలేకపోయాను. నా తర్కం, ఆయన తర్కం వేరేరుగా ఉన్నాయి. అసలు పెద్ద సమస్య ఏమిటంటే నా తర్కం నాది కాదు, నా రిచ్ డాడ్ది. నిలకడైన ఉద్యోగం మా నాన్న ఉద్దేశంలో తిరుగులేనిది. నేర్చుకోవటం అనేది నా రిచ్ డాడ్ దృష్టిలో అన్నిటికన్నా ముఖ్యం. చదువుకున్న మా నాన్న నేను నౌకా అధికారిగా అవటానికి స్కూల్కి వెళ్ళి చదువుకున్నానని అనుకున్నాడు. నేను స్కూల్కి వెళ్ళి చదువుకున్నది అంతర్జాతీయ వాణిజ్యం గురించి నేర్చుకోవటానికని నా రిచ్ డాడ్కి తెలుసు. అందుకని చదువుకునేటప్పుడు ఫార్ ఈస్ట్, పసిఫిక్, దక్షిణం వైపు ప్రయాణమయ్యే సరుకుల ఓడల్లోనూ ప్రయాణికుల ఓడల్లోనూ పనిచేశాను. యూరోప్కి వెళ్ళే ఓడల్లో కాకుండా పసిఫిక్ ప్రాంతం వైపు వెళ్ళి ఉండమని మా రిచ్ డాడ్ పదే పదే చెప్పేవాడు. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆసియాలో ఉన్నాయని, యూరోప్లో కాదని అతనికి తెలుసు. నాతో పాటు చదువుకున్న చాలామంది మైక్తో సహా వాళ్ళ ఇళ్లల్లో పార్టీలు అంటున్న సమయంలో నేను జపాన్, తైవాన్, థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్, వియత్నాం, కొరియా, తాహితి, సమోవా, ఫిలిప్పైన్స్ దేశాల్లోని వర్తకం, ప్రజలు, వ్యాపార శైలి, సంస్కృతికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేయటం సాగించాను. నా చదువుకున్న తండ్రికి నేను నా పాత ఉద్యోగం వదిలేసి మెరైన్ కార్ప్స్లో చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నానో అర్థం కాలేదు. నేను అతనితో విమానం నడపటం నేర్చుకోవాలని ఉందని అన్నాను. కానీ నిజానికి ట్రూప్స్కి నాయకత్వం వహించటం ఎలాగో తెలుసుకోవాలని అనుకున్నాను. ఒక కంపెనీని నడపటంలో అతి కష్టమైన పని మనుషుల చేత పని చేయించటం అని మా రిచ్ డాడ్ నాకు వివరించాడు. అతను ఆర్మీలో 3 సంవత్సరాలు పనిచేశాడు. నా చదువుకున్న తండ్రి ఆర్మీ ఉద్యోగంలోంచి విడుదల చేయబడ్డాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా వహించాలో మా రిచ్ డాడ్ నాకు చెప్పాడు. ఇక నువ్వు నేర్చుకోవలసింది నాయకత్వం గురించి అన్నాడు అతను. నువ్వు మంచి లీడర్వు కాకపోతే నిన్ను వెనక నుంచి కాల్చేస్తారు. వ్యాపారంలోనూ అదే చేస్తారు. 1973లో వియత్నాం నుంచి వెనక్కి తిరిగి వచ్చాక విమానంలో ప్రయాణం ఇష్టమైనప్పటికీ కమిషన్ నుంచి రాజీనామా చేశాను. జెరాక్స్ కార్పొరేషన్లో నాకు ఉద్యోగం దొరికింది. అందులో చేరాను. లాభాల కోసం మాత్రం కాదు. నేను సిగ్గుపడే మనిషిని. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువగా నన్ను భయపెట్టే విషయం ఒక వస్తువుని అమ్మటం అనే ఆలోచన. అమెరికాలో అమ్మకాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించడంలో జెరాక్స్ సంస్థ ఎంతో పేరు పొందింది. రిచ్ డాడ్ నన్ను చూసి గర్వపడ్డాడు. మా చదువుకున్న నాన్న నన్ను చూసి సిగ్గుపడ్డాడు. ఆయన మేధావి అవ్వడం వలన సేల్స్ మ్యాన్ తనకన్నా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళని అనుకునేవాడు. నేను 4 ఏళ్ళు జెరాక్స్ పనిచేశాక ఇళ్ళకి వెళ్ళి తలుపులు తట్టి వాళ్ళ చేత అక్కర్లేదని అనిపించుకోవటానికి భయపడటం మానేశాను. అమ్మకాల్లో ఒకసారి మొదటి 5గురిలో ఒకడుగా ఉన్నాను. మళ్ళీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక మంచి కంపెనీలో మరో గొప్ప కెరియర్ని వదులుకొని ముందుకెళ్ళాను. 1977లో నా మొట్టమొదటి కంపెనీని ప్రారంభించాను. రిచ్ డాడ్ నాకు మైక్కు కంపెనీలను నడిపే శిక్షణ ఇచ్చాడు. అందుకే నేను ఒక కంపెనీని స్థాపించడం నేర్చుకున్నాను. నా మొట్టమొదటి ఉత్పాదన నైలాన్ వెల్క్రోతో చేసిన సంచి.
విదేశాల్లో తయారు చేయబడి నేను స్కూల్కి వెళ్ళిన న్యూయార్క్లోని గోడాన్కు ఓడలో వచ్చేదా సామాను. నా చదువు లాంఛనప్రాయంగా పూర్తయింది. నేను ఎగరగలనో లేదో పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఓడిపోతే దివాలా తీస్తాను. 30 ఏళ్ల వయసులోపే దివాలా తీయటం మంచిదని మా రిచ్ డాడ్ అభిప్రాయపడ్డాడు. నువ్వు కోలుకోవటానికి చాలా టైం ఉంటుంది అన్నది అతని సలహా. నా 30వ జన్మదినం సందర్భంలో నా మొట్టమొదటి దిగుమతి సరుకు కొరియా నుంచి న్యూయార్క్ బయలుదేరింది. ఈనాడు నేను అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్నాను. మా రిచ్ డాడ్ నన్ను చేయమని ప్రోత్సహించినట్టు అభివృద్ధి చెందుతున్న దేశాలనే వెతుక్కుంటూ ఉంటాను. ఈరోజు నా కంపెనీ దక్షిణ అమెరికా, ఆసియా, నార్వే, రష్యాల్లో పెట్టుబడులు పెడుతుంది. జాబ్ అనే పదం జస్ట్ ఓవర్ బ్రోక్ అనే దానికి సంక్షిప్త రూపం. అంటే ఇప్పుడే అయిపోయింది, ఇక లేదు అని అర్థం. దురదృష్టవశాత్తు ఆ నలిగిన సామెత కొన్ని కోట్ల మంది జనానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆర్థిక జ్ఞానాన్ని ఒక జ్ఞానం అని స్కూల్ భావించదు. అనేక మంది శ్రమజీవులు వాళ్ళ మిత సంపాదనతోనే సర్దుకుపోతుంటారు. వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటారు, బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. ఇంకొక భయంకరమైన కార్యనిర్వహణ సూత్రం ఉంది. అదేమిటంటే శ్రమజీవులు తమని ఉద్యోగాల నుంచి తీసివేయకుండా ఉండటం కోసం కష్టించి పనిచేస్తే యాజమాన్యం కేవలం వారు పని మానేయకుండా ఉండటం కోసం వారికి సరిపోయేటంత వేతనాలు మాత్రం చెల్లిస్తుంటారు. అనేక కంపెనీలు ఇస్తున్న జీతాలు చూస్తుంటే అందులో కొద్దో గొప్పో నిజం ఉందని అంటాను. దాని మొత్తం ఫలితం ఏమిటంటే చాలామంది ఉద్యోగస్తులు ముందుకు పోలేరు. ఏం చెయ్యమని వాళ్లకు నేర్పారో వాళ్ళు అలాగే చేస్తుంటారు. సురక్షితంగా ఉండే ఉద్యోగం సంపాదించుకో, స్వల్పకాలంలో దొరికే జీతాలు, లాభాల మీదే చాలామంది తమ దృష్టి నిలుపుతారు. కానీ దీర్ఘకాలంలో తరచూ అవి వారికి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంటాయి. దీనికి బదులు నేను యువకులందరికీ వారు ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఆ ఉద్యోగంలో ఎంత రాబడి వస్తుందనేది చూడకుండా దాని ద్వారా ఏం నేర్చుకోగలరనే అంశంపై ధ్యాస ఉంచాలని సలహా ఇవ్వదలుచుకున్నాను. ప్రయాణం చేస్తున్న దారిలో ముందుకు చూసి ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకునే ముందు, రాట్ రేస్లో చిక్కుకుపోయే ముందు వాళ్ళు ఏ నైపుణ్యాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. జీవితాంతం ఉండే బిల్లులు చెల్లిస్తూ పోతుండే ప్రక్రియలో ఓసారి జనం పడ్డాక వాళ్ళ జీవితాలు బోనులో చిక్కుకున్న ఎలక మాదిరిగా ఉండిపోతాయి. తన చిన్న కాళ్ళతో కోపంగా బోనంతా పరిగెత్తుతూ ఉంటుంది. కానీ ఆ ఎలుక ఎక్కడికి పోలేదు. మర్నాడు ఇంకా అది బోనులోనే ఉంటుంది. బోన్ లాంటిదే ఆ గొప్ప ఉద్యోగం. టామ్ క్రూజ్ నటించిన జెర్రీ మ్యాగ్యూర్ సినిమాలో బ్రహ్మాండమైన సంభాషణలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికన్నా మర్చిపోలేని డైలాగు బహుశా నాకు డబ్బు చూపించు అనేది. కానీ నా దృష్టిలో ఎంతో నిజం ఉన్న వాక్యం వేరే ఉంది. టామ్ క్రూజ్ తన కంపెనీని వదిలిపెట్టి వెళ్తున్న దృశ్యంలో అదొస్తుంది. అతన్ని అప్పుడే ఉద్యోగంలోంచి తీసేశారు. కంపెనీలో పనిచేస్తున్న అందరినీ ఉద్దేశించి అతను ప్రశ్నిస్తాడు, నాతో ఎవరు రాదలుచుకున్నారు? అక్కడున్న అందరూ మౌనం వహిస్తారు, బిగుసుకుపోతారు. ఒకే ఒక ఆవిడ మాట్లాడుతుంది, నాకు రావాలనే ఉంది, కానీ 3 నెలల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది. ఆ సినిమా మొత్తంలో బహుశా అన్నింటికన్నా ఆ వాక్యంలో ఎంతో నిజం ఉంది. బిల్లులు చెల్లించడం కోసం కష్టించి పనిచేసే వాళ్ళందరూ అనే మాట అది. మా చదువుకున్న నాన్న ప్రతి సంవత్సరము తన జీతం పెరగటం కోసం ఎదురు చూసేవాడు. ప్రతిసారి నిరాశకు లోనయ్యేవాడు. ఆ స్కూల్కి మళ్ళీ వెళ్ళేవాడు, పై చదువులు చదివేవాడు, తన జీతం ఇంకొంత పెరగాలని ఆశించేవాడు. కానీ మళ్ళీ అతని పరిస్థితి నిరాశజనకంగానే ఉండేది. నేను తరచూ జనాన్ని రోజంతా మీరు చేస్తున్న పని మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అని అడిగేవాడిని. కష్టపడి పనిచేయటం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏమిటో అనేది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బోనులో చిక్కుకున్న ఎలకలాగానా? ఒకప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పీపుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన సిరిల్ బ్రిక్ ఫీల్డ్ ఏమని అంటాడంటే, ప్రైవేట్ పెన్షన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు చెప్పాలంటే 50% శ్రామిక వర్గానికి నేడు పెన్షన్ లేదు. అదొక్కటే చాలా విచారించవలసిన విషయం. ఇక మిగిలిన 50%లో 75 నుంచి 80% మందికి ఎందుకు సరిపోని పెన్షన్లు వస్తాయి. $55 లేక $150 లేక $300 నెలకి దొరుకుతాయి. ది రిటైర్మెంట్ మిల్ అనే తన పుస్తకంలో గ్రెగ్ ఎస్ కార్పెల్ ఇలా రాస్తాడు, నేను ఒక ప్రముఖ జాతీయ పెన్షన్ సలహాదారు సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్ళాను. మేనేజింగ్ డైరెక్టర్ను కలుసుకున్నాను. టాప్ మేనేజ్మెంట్ వారికి ఆకర్షణీయమైన రిటైర్మెంట్ ప్లాన్లు రూపొందించడంలో ఆమె సిద్ధహస్తురాలు. తమకంటూ వేరే ఆఫీస్ గదిలోని
గది లేని ఉద్యోగస్తులు ఏమాత్రం పెన్షన్ రాబడిని ఆశించవచ్చని నేను ఆమెను అడిగితే ఆమె చిరునవ్వు నవ్వుతూ చెప్పింది, వెండి తుపాకీ గుండు. ఏమిటి, వెండి బుల్లెట్టా? వెండి తుపాకీ గుండేంటి, ఏమిటి అని అడిగాను. ఆమె భుజాలెగరేసి అంది, బేబీ బూమర్స్. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సంతానోత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ కారణంగా వాడుకొచ్చిన మాట. అంటే బేబీ బూమర్స్ తమ వద్ద తగినంత డబ్బు ఉండదని తెలిసాక వాళ్ళు తమని తాము కాల్చుకోవచ్చు. పాత డిఫైన్డ్ రిటైర్మెంట్ ప్లాన్కు కొత్తగా వచ్చిన 401 ప్లాన్లకు మధ్యనున్న తేడాను కార్సెల్ వివరించాడు. కొత్త ప్లాన్లో రిస్క్ ఎక్కువ. ఈరోజు పనిచేస్తున్న చాలామంది విషయంలో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అది రిటైర్మెంట్ పరిస్థితి సంగతి. దానికి వైద్యానికి, దీర్ఘకాలం నర్సింగ్ హోమ్లో ఉండేటందుకు అయ్యే ఖర్చులను జోడిస్తే ఆ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుంది. 1995లో రాసిన తన పుస్తకంలో నర్సింగ్ హోమ్ ఫీజు సంవత్సరానికి $30,000 నుంచి $125,000 వరకు ఉంటుందని అతను సూచించాడు. తనుంటున్న ప్రాంతంలోనే ఎటువంటి హంగులు లేని ఒక నర్సింగ్ హోమ్కి వెళ్ళి అతను కనుక్కుంటే దాని ఫీజు సంవత్సరానికి 1995లో $88,000 అని తెలిసింది. ఇప్పటికే సామాజిక చికిత్స ఉన్న దేశాలలోని ఎన్నో ఆసుపత్రులు ఎవరు బతికుండాలి, ఎవరు చనిపోవాలి అన్న విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం వ్యాధిగ్రస్తులు ఏ వయసు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బుంది అన్న విషయాల మీద ఆధారపడి వాళ్ళు తమ నిర్ణయాలు తీసుకుంటారు. రోగి ముసలివాడైతే వాళ్ళు తరచూ వయస్సులో అంతకన్నా తక్కువైన వారికి వైద్య సదుపాయం కలుగజేస్తారు. పేద ముసలి రోగిని లైను చివరిలో ఉంచేస్తారు. కనుక సంపన్నులకు ఉన్నతమైన చదువుకునే అవకాశాలు ఉన్నట్టే ధనికులకు తమని తాము బతికించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు తక్కువ ఉన్న జనం చనిపోతుంటారు. అందుకే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. తామంతా ఎక్కడికి పోతున్నది ప్రశ్నించకుండా శ్రామిక జనం కేవలం తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా, లేక వచ్చే నెల జీతం ఎప్పుడొస్తుందా అని మాత్రం ఎదురు చూస్తున్నారా అని. డబ్బు ఎక్కువగా సంపాదించుకోవాలనుకుంటున్న వయోజనులతో మాట్లాడేటప్పుడు నేను ఒకే విషయాన్ని సిఫారసు చేస్తుంటాను. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జీతాలను చూడమని వారికి సలహా ఇస్తుంటాను. డబ్బు, భద్రత అవి ముఖ్యమని నేను ఒప్పుకుంటాను. వాటి కోసం మాత్రం పనిచేసే బదులు మరో నైపుణ్యం నేర్పే రెండో పని చేయమని వారికి సలహా ఇస్తాను. తరచుగా నేను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని సిఫారసు చేస్తుంటాను. దీనినే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటారు. అమ్మకంలో నైపుణ్యం సాధించాలని అనుకునే వాళ్ళు వీటిలో చేరాలి. వీటిలో కొన్ని కంపెనీలకు చక్కటి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. తాము ఓడిపోతామేమో, తిరస్కరించబడతామేమో అన్న భయాల్ని అధిగమించడానికి అవి వాళ్ళకి ఎంతో సహాయకారిగా ఉంటాయి. జనం ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఈ రెండు భయాలే. దీర్ఘకాలంలో ధనం కన్నా విద్య ఎంతో విలువైనది. నేను ఈ సలహా ఇచ్చేటప్పుడు నాకు తరచూ దొరికే ప్రతిస్పందన, ఓ అదో పెద్ద తలనొప్పి, లేదా నాకు దేనిలో అభిరుచి ఉందో కేవలం ఆ పని చేయడానికి ఇష్టపడతాను అని ఉంటుంది. అదొక పెద్ద తలనొప్పి అనే మాటకు నేను అడిగే ప్రశ్న, అయితే నువ్వు సంపాదించిన దాంట్లోంచి 50% ప్రభుత్వానికి ఇవ్వటం కోసం నీ జీవితాంతం పని చేయాలనుకుంటున్నావా? ఇంకో మాట, నాకు అభిరుచి ఉన్న పనినే నేను చేస్తాను. ఈ జవాబుగా జిమ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ అక్కడికి వెళ్తాను ఎందుకంటే నా ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి, ఎక్కువ కాలం బతికొనటానికి అని నేను అంటాను. దురదృష్టవశాత్తు ఒక ముసలి కుక్కకి మీరు కొత్త యుక్తులు నేర్పలేరు అనే పాత నానుడిలో కొంత నిజం ఉంది. ఒక వ్యక్తికి మార్పు అలవాటైతే తప్ప లేకపోతే అతన్ని మార్చటం అసాధ్యం. కానీ మీకు కొత్త విషయం నేర్చుకునేందుకు పని చేయాలని అనిపించినప్పుడు ప్రోత్సాహపూరితంగా నేను చెప్పే మాట ఏమిటంటే, జీవితం ఇంచుమించు జిమ్కి వెళ్ళటం లాంటిది అని. వెళ్ళాలన్న నిర్ణయం తీసుకోవటం ఇందులోని అత్యంత బాధాకరమైన భాగం. ఒకసారి దానిని మీరు దాటగలిగితే అదెంతో సులభం. ఎన్నో రోజులు నేను జిమ్కి వెళ్ళటానికి భయపడ్డాను. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి పని ప్రారంభించాక నేను ఎంతో సంతోషించాను. వ్యాయామం పూర్తి చేసుకుని బయటకు వచ్చాక నేను సరైన నిర్ణయం తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం నేర్చుకోవటానికి పనిచేయటం మీకు ఇష్టం లేకపోతే దానికి బదులు మీ రంగంలోనే ప్రత్యేకత సాధించాలని మీరు పట్టుబడుతూ ఉంటే మీరు పనిచేస్తున్న కంపెనీలో యూనియన్ ఉండేటట్లు చూసుకోండి. స్పెషలిస్టులకు రక్షణ కల్పించే విధంగా కార్మిక సంఘాలు రూపొందింపబడ్డాయి. నా చదువుకున్న తండ్రి గవర్నర్ అనుగ్రహానికి దూరమయ్యాక హవాయిలో అధ్యాపకుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
తన జీవితంలో అది అన్నింటికన్నా కష్టమైన పని అని అతను నాకు చెప్పాడు. మరోవైపు మా రిచ్ డాడ్ తన కంపెనీల్లో యూనియన్లు ఏర్పడకుండా జీవితాంతం పాటుపడ్డాడు. విజయం సాధించాడు కూడా. యూనియన్లు దగ్గరికి చేరినప్పటికీ రిచ్ డాడ్ వాళ్ళని దూరంగా తరిమేశాడు. వ్యక్తిగతంగా నేను ఎవరి పక్షమూ తీసుకోను, ఎందుకంటే ఇరువురికి ఉన్న అవసరం, వాటి లాభాలు నాకు తెలుసు కనుక. స్కూలు సిఫారసు చేసినట్లు మీరు ప్రత్యేకత సాధించాలనుకుంటే కార్మిక సంఘాలు కల్పించే రక్షణ తీసుకోండి. ఉదాహరణకి నేను నా వైమానికుని వృత్తిలోనే ఉండదలుచుకుంటే బలమైన పైలట్ల యూనియన్ ఉన్న కంపెనీలో చేరి ఉండేవాడిని. ఎందుకంటారా? ఎందుకంటే కేవలం ఒక పరిశ్రమ విలువైనదిగా గుర్తించే నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు నా జీవితం ఇక నుంచి అంకితం అవుతుంది కనుక. ఆ కంపెనీ ఒకవేళ నన్ను ఉద్యోగంలోంచి తీసేసినట్టయితే నా జీవితంలో నేర్చుకున్న పనితనానికి మరో కంపెనీలో విలువ ఉండదు. 1,00,000 గంటలు విమానం నడపడంలో అనుభవం ఉండి సంవత్సరానికి $150,000 సంపాదించుకుంటున్న ఒక సీనియర్ పైలట్కి ఉద్యోగం పోతే ఆ జీతానికి సమాన జీతం ఇచ్చే స్కూల్లోని అధ్యాపక వృత్తి దొరకటం అసాధ్యం. మనకున్న దక్షతలను ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే వైమానికులకు ఉండే నైపుణ్యాన్ని బట్టి విమాన సంస్థలు వారికి జీతాలు ఇస్తాయి. ఆ నైపుణ్యాలకి విద్యా సంస్థల్లో అంత ప్రాముఖ్యత లేదు. ఈ వాళ్ళున్న డాక్టర్ల విషయంలో కూడా అది నిజమే. వైద్య రంగంలో వస్తున్న మార్పుల్లో ఎంతోమంది మెడికల్ స్పెషలిస్టులు HMO లాంటి సంస్థలని అనుసరించడం తప్పటం లేదు. స్కూల్ టీచర్లు తప్పకుండా యూనియన్ సభ్యులై ఉండాలి. ఈనాడు అమెరికాలోని అధ్యాపకుల సంఘం శ్రామిక సంఘాలన్నింటిలోకి పెద్దది. డబ్బు కలదీను. NEA నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ మీద రాజకీయ ప్రభావం ఉంది. అధ్యాపకులకు తమ సంఘాలు ఇచ్చే రక్షణ కావాలి. ఎందుకంటే వారికి ఉన్న నైపుణ్యాలకి విద్యారంగం తప్పిస్తే తదితర రంగాల్లో పరిమితమైన విలువ ఉంది కనుక. కాబట్టి నా అనుభవంతో చెప్పి ఒక విషయం ఏమిటంటే, ఒక గొప్ప ప్రత్యేక నైపుణ్యం సంపాదించుకో, తరువాత యూనియన్ ఏర్పరచుకో. అలా చేయటం అన్నింటికన్నా తెలివైన పని. నేను పాఠాలు చెప్పే క్లాస్లో మెక్డొనాల్డ్ కన్నా మెరుగైన హ్యాంబర్గర్ మీలో ఎందరు తయారు చేయగలరు అని ప్రశ్నించినప్పుడు ఇంచుమించు అందరు విద్యార్థులు తమ చేతులు ఎత్తారు. ఆ తర్వాత నేను అడిగాను, మీలో ఇంచుమించు అందరూ మంచి హ్యాంబర్గర్ తయారు చేయగలిగినప్పుడు మీకన్నా మెక్డొనాల్డ్ ఎక్కువ డబ్బు ఎలా సంపాదించగలుగుతోంది? దాని సమాధానం చాలా తేలిక. మెక్డొనాల్డ్ దగ్గర దివ్యమైన వ్యాపార పద్ధతులు ఉన్నాయి. ఎంతోమంది ప్రతిభావంతులు బేదగా ఉండటానికి కారణం వాళ్ళు తమ దృష్టి ఒక మంచి హ్యాంబర్గర్ను తయారు చేయడంపై కేంద్రీకరిస్తారు. వారికి వ్యాపార పద్ధతులు అంటే ఇంచుమించు ఏమీ తెలియదు. హవాయిలోని నా మిత్రుడు ఒక గొప్ప కళాకారుడు, చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. ఒకనాడు వాళ్ళమ్మ వ్యవహారాలు చూసే లాయర్ అతనికి ఫోన్ చేసి ఆమె $35,000 అతని కోసం మిగిల్చినట్లు చెప్పాడు. ఆ లాయరు ప్రభుత్వం తమకు రావాల్సింది మినహాయించుకున్నాక ఆమె ఆస్తిలో మిగిలిన సొమ్ము అదే. తక్షణం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం అందులో కనిపించి అందులో కొంత డబ్బుని ఒక ప్రకటన ఇవ్వటానికి వాడుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిచ్చిన మొదటి 4 పేజీల ప్రకటన 4 రంగులలో ధనవంతుల కోసం నిర్దేశించిన గొప్ప ఖరీదైన పత్రికలో వచ్చింది. 3 నెలల పాటు ఆ ప్రకటన ప్రచురించబడింది. తనిచ్చిన ప్రకటనకు జవాబులు మాత్రం అతనికి ఒక్కటి రాలేదు. వారసత్వంగా వచ్చిన మొత్తం డబ్బంతా తుడుచుకుపోయింది. ఇప్పుడు అతను ఆ మ్యాగజైన్ తప్పుగా చెప్పిందని కోర్టులో దావా వేయాలనుకున్నాడు. అందమైన హ్యాంబర్గర్ని తయారు చేయగలిగిన వ్యక్తికి వ్యాపారం గురించి కొంచెం కూడా తెలియకపోవటానికి ఇది సాధారణంగా మనందరికీ కనిపించే ఉదాహరణ. నేను అతన్ని నువ్వేం నేర్చుకున్నావని అడిగాను. అతను దానికి చెప్పిన సమాధానం, ప్రకటనల రంగంలోని సేల్స్ మనుషులందరూ దొంగ వెధవలు అని. అప్పుడు నేను అతన్ని అమ్మకాల గురించి నేర్పే క్లాసులో చేరి నేర్చుకుంటావా అని అడిగాను. ఆ కోర్సులో ప్రత్యక్ష వ్యాపార వ్యవహారాలు కూడా నేర్పుతారని అతనికి చెప్పాను. దానికి అతను, నాకు తీరిక లేదు, పైగా డబ్బు వృధా చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ ప్రపంచం ప్రతిభావంతులైన పేదవారితో నిండి ఉంది. చాలాసార్లు వాళ్ళు పేదరికంలో ఆర్థిక ఇబ్బందులకి గురవుతూ వాళ్ళు సంపాదించగలిగిన దానికన్నా తక్కువ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని దాని వల్ల కాదు, తెలిసిన దానివల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ ధ్యాసంతా మెరుగైన హ్యాంబర్గర్ని తయారు చేయగల నైపుణ్యం మీదే ఉంటుంది తప్ప దాన్ని అమ్మటానికి అందించడానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం మీద ఉండదు. మెక్డొనాల్డ్ ఇతరుల కన్నా రుచికరమైన హ్యాంబర్గర్ని తయారు చేస్తూ ఉండకపోవచ్చు, కానీ ఒక మోస్తారు బర్గర్ని అమ్మటంలోనూ అందివ్వటంలోనూ వాళ్ళు నిష్ణాతులు. పూర్ డాడ్ నేను ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించాలని అనుకున్నాడు.
అది ఆయన దృష్టిలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి మార్గం. హవాయి గవర్నర్ ఆయనకి నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయటానికి ఇక పనికిరావని చెప్పాక కూడా మా చదువుకున్న నాన్న నన్ను ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించమని ప్రోత్సహించడం మానలేదు. ఆ తర్వాత ఆయన టీచర్ల యూనియన్ తరపున పోరాడాడు. ఎంతో గొప్ప నైపుణ్యాన్ని, వృత్తిని సాధించిన టీచర్లకి ఇంకా భద్రతా లాభాలు కలుగజేయాలని ఆయన ఆ ఉద్యమం ప్రారంభించాడు. మేమిద్దరం తరచూ వాదించుకునేవాళ్ళం. కానీ ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకే యూనియన్కి ఈ భద్రత లాభాలు అవసరం అవుతున్నాయన్న నా వాదనని ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఎంత ఎక్కువ ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించుకుంటే అంత ఎక్కువగా దానిలో కూరుకుపోయి దాని మీదే ఆధారపడవలసి వస్తుందనే విషయాన్ని ఆయన ఎన్నడూ అర్థం చేసుకోలేదు. రిచ్ డాడ్కు నాకు మైక్కి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని సలహా ఇచ్చాడు. చాలా కంపెనీలు అదే చేస్తాయి. బిజినెస్ స్కూల్లో చదువు ముగించిన ఒక ప్రతిభావంతుడైన యువకులు ఏ ఒక్క రంగంలోనూ ప్రత్యేకమైన నేర్పుని సంపాదించుకోరు. వాళ్ళని ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి మారుస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాపార వ్యవస్థకి సంబంధించిన పార్శ్వాలన్నింటినీ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ధనవంతులు తరచూ తమ పిల్లల్ని లేక ఇతరుల పిల్లల్ని ఇలాగే తమ రంగంలో నైపుణ్యం పొందేటట్టుగా తయారు చేస్తారు. అలా చేయటం వల్ల వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నింటి గురించి వాళ్ళకి స్థూలంగా తెలుస్తుంది. అలాగే వేర్వేరు విభాగాలు ఎలా సంబంధాలు కలిగి పనిచేస్తాయో తెలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి తరం వాళ్ళు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతూ ఉండటం తప్పు అనుకునేవాళ్ళు. ఇవాళ అది తెలివితేటలకి నిదర్శనం. ఎలాగూ అందరూ కంపెనీలు మారాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రత్యేక నైపుణ్యం సంపాదించే బదులు ఎక్కువ సంపాదించడం ఎలాగో నేర్చుకోవటం మంచిది కదా. తాత్కాలికంగా దానివల్ల మీకు తక్కువ ఆదాయం దొరకవచ్చు, కానీ కాలక్రమేణా అది మీకు లాభాలనే ఇస్తుంది. విజయానికి అవసరమయ్యే నిర్వహణకి సంబంధించిన ప్రధాన దక్షతలు: నెంబర్ 1 క్యాష్ ఫ్లో నిర్వహణ, నెంబర్ 2 ప్రణాళికల నిర్వహణ, నెంబర్ 3 మనుషుల నిర్వహణ. అతి ముఖ్యమైన ప్రత్యేక నైపుణ్యం అమ్మకాలకి, మార్కెటింగ్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినది. అది అమ్మకం చేయటంలో ఉండే నేర్పు. అందుచేత అవతలి వ్యక్తి కొనుగోలుదారైనా, మీ కింది ఉద్యోగి అయినా, మీ పై అధికారి అయినా, మీ జీవిత భాగస్వామో, పిల్లలో అయినా ఇతరులతో మాట్లాడడం అనేది ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి అవసరమయ్యే కనీస నైపుణ్యం. రాయటం, మాట్లాడటం, బేరాలు చేయటం వంటి అభివ్యక్త సాధనాల్లో నేర్పు సంపాదించడం అనేది జీవితంలో విజయాన్ని పొందటానికి కీలకమైనది. నేను ఈ నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూనే ఉంటాను. నా జ్ఞానాన్ని విస్తరింపచేసుకోవటానికి నేను కొత్త తండ్రి నైపుణ్యం సాధించిన కొద్దీ ఇంకా కష్టపడి పనిచేయసాగాడు. ఎంత ఎక్కువగా ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించుకుంటే అంత ఎక్కువగా దానికి బందీ అయ్యాడు. ఆయన జీతం పెరిగింది, కానీ ఆయనకి ఎంచుకునే అవకాశాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న వెంటనే వృత్తిపరంగా తను ఎంత దుర్బలుడో ఆయన గ్రహించాడు. క్రీడా రంగాన్ని వృత్తిగా చేసుకున్న ఆటగాళ్ళు ఉన్నట్టుండి దెబ్బలు తగలటం వల్ల లేదా వయసు మారటం వల్ల ఆడలేకపోవటం లాంటిదే ఇది కూడా. ఇప్పుడు వాళ్ళకి బోల్డంత డబ్బు సంపాదించే స్థితి అందుబాటులో ఉండదు. ఆ తర్వాత ఏమైనా చేయటానికి వాళ్ళకి వేరే ఎటువంటి రకమైన నేర్పు ఉండదు. నా ఉద్దేశంలో ఆ తరువాత మా నాన్న యూనియన్ల పక్షం వహించడానికి అదే కారణం. యూనియన్ అనేది ఉంటే తనకి ఎంత ఉపయోగపడేదో ఆయన గ్రహించాడు. రిచ్ డాడ్ ఎక్కువ విషయాల గురించి కొద్దిగా నేర్చుకోమని మైక్కి నన్ను ప్రోత్సహించాడు. మాకన్నా తెలివైన వారితో కలిసి పనిచేయమని, తెలివైన వారిని అందరినీ కూడగట్టుకుని ఒక జట్టుగా పనిచేయమని ఆయన మమ్మల్ని ప్రోత్సహించాడు. ఈ రోజుల్లో దాన్నే వృత్తి నిపుణుల బృందం అంటారేమో. ఈరోజు సంవత్సరానికి $1,00,000 సంపాదించే మాజీ స్కూల్ టీచర్లని నేను చూస్తున్నాను. వాళ్ళు అంత డబ్బు సంపాదించడానికి కారణం వాళ్ళు తమ రంగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించడంతో పాటు ఇతర రంగాల్లో కూడా నేర్పుని సంపాదించుకున్నారు. వాళ్ళు ఉపాధ్యాయ వృత్తితో పాటు అమ్మటం కూడా తెలుసుకున్నారు. క్రయ విక్రయాలకు మించిన నైపుణ్యం ఇంకోటి ఉందని నేను అనుకోను. ఈ 2 రకాల నైపుణ్యాలు చాలామందికి కష్టం అనిపిస్తాయి. ఎందుకంటే మొదట్లో నిరాకరించడం గురించి వాళ్ళు భయపడతారు. అభిప్రాయాన్ని వ్యక్తపరచగలటం, సారాలు నిరాకరించబడటం గురించిన భయాన్ని అదుపులో పెట్టుకోవటం, ఈ 3 మీరు చక్కగా చేయగలిగితే మీ జీవితం హాయిగా గడిచిపోతుంది. బెస్ట్ సెల్లర్ రచయిత అవ్వాలనుకున్న ఆ విలేకరికి నేను ఇచ్చిన సలహానే ఈరోజు ఎవరికైనా ఇస్తాను.
కానీ వాళ్ళు ఎదుటి వారితో చక్కగా మాట్లాడలేరు. అందుకని వాళ్ళ సంపాదన దయనీయ స్థితిలో ఉంది. ఒకే ఒక ఏడాది అమ్మటం ఎలాగో నేర్చుకోమని నేను వాళ్ళకి సలహా ఇస్తుంటాను. వాళ్ళేమీ సంపాదించలేకపోయినా వాళ్ళ అభివ్యక్తి నైపుణ్యం మెరుగవుతుందే, అది విలువ కట్టలేనిది. చక్కగా వినటమే కాక అమ్మకాలు, మార్కెటింగ్ చక్కగా చేయగలటం నేర్చుకోవటానికి మనం మంచి టీచర్లుగాను మంచి విద్యార్థులుగాను ఉండాలి. నిజమైన ధనవంతులుగా తయారవటానికి మనకి ఇవ్వటం పుచ్చుకోవటం తెలియాలి. ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులకు గురైనప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకోవటాల వల్ల ఏదో లోపం ఉందనే అనుకోవాలి. పేదరికంలో బతుకుతున్న వాళ్ళెంతో మందిని నేను ఎరుగుదును. కారణం వాళ్ళు మంచి టీచర్లుగా కానీ లేక మంచి విద్యార్థులుగా కానీ లేకపోవటం వల్లే. నా 2 తల్లిదండ్రులు ఉదార స్వభావం కలవారే. ఇద్దరూ కూడా ముందుగా ఇతరులకి ఇచ్చే అలవాటున్నవారే. నేర్పటం అనేది ఇవ్వటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం. వాళ్ళు ఎంత ఎక్కువగా ఇచ్చారో అంతే ఎక్కువగా పొందారు. ఇద్దరిలో స్పష్టంగా కనిపించే ఒకే ఒక్క తేడా డబ్బు ఇవ్వటంలోనే ఉంది. నా రిచ్ డాడ్ బోల్డంత డబ్బు దానం చేసేవాడు. చర్చికి, అనాథాశ్రమాలకి, తను స్థాపించిన సంస్థకి డబ్బు ఇచ్చేవాడు. డబ్బు రావాలంటే డబ్బు ఇవ్వాలని ఆయనకి తెలుసు. డబ్బు దానం చేయటమే గొప్ప ధనిక కుటుంబాల అసలు రహస్యం. అందుకే రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి సంస్థలున్నాయి. వాళ్ళు సంపదని నిరంతరం తీసుకుంటూ దాన్ని మళ్ళీ ఇచ్చివేస్తూ ఉండేటట్టుగా ఈ సంస్థలు రూపొందించబడ్డాయి. నా చదువుకున్న తండ్రి ఎప్పుడూ అంటూ ఉండేవాడు, నా దగ్గర అదనంగా కొంత డబ్బు చేరితే అప్పుడు దాన్ని దానం చేస్తాను. కానీ ఎప్పుడూ ఆయన దగ్గర అదనంగా డబ్బు ఉండేది కాదు. అదే అసలు సమస్య. అందుకని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఆయన మరింత కష్టపడి పనిచేసేవాడు తప్ప డబ్బుకి సంబంధించిన అతి ముఖ్యమైన నియమాన్ని ఆయన నమ్మాడు. చివరిగా నేను ఇద్దరు తల్లిదండ్రులాగా తయారయ్యాను. నాలో ఒక భాగం కరుడుగట్టిన పెట్టుబడిదారుడిది. అతనికి డబ్బుతో ఆడుకోవటం అన్నా, డబ్బు చేసుకోవటం అన్నా చాలా ఇష్టం. ఇంకా రెండో భాగం సామాజిక బాధ్యతలు గల ఒక ఉపాధ్యాయుడిది. అతనికి ధనిక, పేద వర్గాల మధ్య నిరంతరం పెరుగుతున్న ఈ అగాధం గురించి చాలా విచారంగా ఉంటుంది. ఈ అగాధానికి ప్రధానంగా బాధ్యత తాతల నాటి విద్యా విధానం అని నా సొంత అభిప్రాయం.